జనా దీని సెకండ్ గేర్ కాదు జాని. వీళ్ళకి నేను చేసే పని ఏది కనిపించదు. పోయే మొహాలు చూడండి, పొద్దున స్టార్ట్ అయినాము, ఇప్పటికి ఇంకా పని కానే లేదు. వన్ లాస్ట్ టైం ఈ ల్యాండ్ ని ఓపెన్ గా చూడబోతున్నాము. దీని తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వబోతుంది. నా కోపానికి, నా తొందరదనానికి చాలా కామ్గా ఉండాలి. ఈ రోజైనా పని కావాలి. Hello beautiful people, I hope you guys are doing great. Welcome back to my channel and welcome back to another vlog. Morning 6 aitundi, 6 కూడా అయితలేదు. ఐ థింక్ అరౌండ్ 5:40 అవుతుంది అనుకుంటా. 5:30కి లేచినాము. కళ్ళు మూసుకుపోతున్నాయి. ఈ రోజు చాలా ఇంపార్టెంట్ డే అండ్ మీ అందరు కూడా చూడబోతున్నారు. జస్ట్ నాది పూజ అయిపోయింది. జాను శ్రీజు ఆల్మోస్ట్ రెడీ అయిపోయారు. నేను ఒక్కదాన్ని రెడీ అయ్యి ఇంకా బయలుదేరాలి. 7కి పోవాలనుకున్నాం, ప్రస్తుతానికి 8 అవుతుంది. అట్లీస్ట్ 8:15 వరకు బయలుదేరితే మార్నింగ్ సండే కాబట్టి 15 minutes లో రీచ్ అయిపోతాము. ఎట్లయితుందో తెలియదు. దేవుణ్ణి మొక్కుకొని అయితే పోతున్నాము ముగ్గురం. వన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఈరోజు సండే కాబట్టి ఈమె కూడా అవైలబుల్ గా ఉంది, లేదంటే ఈమెకి అస్సలకి పాసిబుల్ కాకపోతుంది. ఇది కూడా వచ్చేసిందో. మేము కొబ్బరికాయలు తీసుకోవాలా, సో ఈమె వచ్చే లోపు ఖాళీ కూర్చునేది ఎందుకని జానాడు కొబ్బరికాయలు తీసుకుంటుంది. పైకి పంపిస్తేనే నేను పోయినా. శ్రీజ ఒకసారి కింద నుంచి దిగేటప్పుడు అన్ని తీసుకపోయిరా లేదా అనేది ఒక ఫోన్ చేసి అడగాల. ఆల్రెడీ శ్రీజు నా సంకల్ ఆ బ్యాగ్ వేసుకొని దిగిన. వీళ్ళకి నేను చేసే పని ఏది కనిపించదు. పోయే 4:07కి స్టార్ట్ చేయాల్సిందే. అన్ఫార్చునేట్ గా మాది కూడా లేట్ అయిపోయింది అండ్ వస్తా అన్న వాళ్ళు రాలేదు, హ్యాండ్ ఇచ్చేసినారు. ఇప్పుడు 9:45 అవుతుంది అండ్ ఇంకొక వాళ్ళని మాట్లాడినాము. వాళ్ళు 1 o'clock వస్తా అన్నారు. ఇంతసేపు రోడ్ మీద ఏం చేస్తాం, ఎండ కూడా పిచ్చ కొడుతుంది. సో ఆ పాటికి కాస్త ఇంటికి పోయి మళ్ళీ రిటర్న్ పోదాము. డైరెక్ట్గా రిటర్న్ పోతే మంచిగా ఉండదు అని గుడికి వచ్చి దర్శనం చేసుకొని ఇంటికి పోతున్నాము. మేబీ ఇట్లా రాసి పెట్టుందేమో గుడికి వచ్చేది, బికాస్ ఈ రోజు దాకా ఈ గుడికి ఎప్పుడు రాలేదు. ఇదే ఫస్ట్ టైం. వాళ్ళు ఆడ కొట్లాట పడుతురు, వాళ్ళ పిచ్చి వాళ్ళకే ఉంటది, ఎప్పటిని పట్టించుకోరు. ఈ రోజు జానీ ఇంకా మాకు ఇంకా చాలా టైం ఉంది కాబట్టి టైం పాస్ చేస్తున్నాం బేసిక్ గా. అండ్ జానీకి చాలా రోజుల నుంచి కారు కొంచెం ఇంకా రాలేదు. లైసెన్స్ ఉంది, డ్రైవింగ్ క్లాసెస్ కి పోయింది, బట్ రోడ్ మీద నడపనికే కొంచెం భయం అవుతుంది ట్రాఫిక్ లో. స్పెషల్ 2-3 times నేను జానీ ఇదే రోడ్ మీదకి వచ్చి ఎర్లీ మార్నింగ్ నేర్చుకుంటుండే, బట్ దెన్ దాని తర్వాత పాసిబుల్ కాలేదు. ఆమె పనిలో ఆమె బిజీ అయిపోయింది, నా పనిలో నేను బిజీ అయిపోయినాను. ఇప్పుడు మేడం ఫిక్స్ చేసుకుంటుంది ఆమె హైట్ ప్రకారం. అసలుకే మర్చిపోయినావు జానీ, సీట్ బెల్ట్. మనకి ఇట్లాంటి అలాంటి అలవాటు లేవు, కానీ నడిపేటప్పుడు పెట్టుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలి మనం? హ్యాండ్ బ్రేక్ ఫస్ట్. ఆ రెండింటి మీద క్లచ్ అండ్ బ్రేక్ మీద కాలు పెట్టినావా? హ్యాండ్ బ్రేక్ ది, క్లచ్ అండ్ బ్రేక్ మీద. ఓకే, ఫస్ట్ గేరే. ఓకే, మెల్లగా కొంచెం బ్రేక్ కొంచెం క్లచ్ ఇడుస్తుంటే మూవ్ అవుతుంటది. అయిందా? ఎస్ ఎస్. ఇప్పుడు కాదు, ఇంకా గట్టిగా కొట్టు, ఆరెంజ్ కొట్టు. పో ఇంకా. ఓ సెకండ్ గేర్ కి. వెరీ గుడ్. ఒకటేసారి మెల్లగా. ఏం కాదు ఏం కాదు. శ్రీజ వెనకాల అటు సైడ్ ఎవరైనా వస్తురేమో చూడు. జనా దీని సెకండ్ గేర్ కాదు జానీ. జానీ సెకండ్ గేర్. వెరీ గుడ్. అంకుల్స్ ఆడ స్కూటీలు ఉన్నాయి జానీ. అంకుల్స్ అంకుల్స్ కాదు, స్ట్రైట్ గా పోవాలా? సరే, ఇది దాటినాక తీసుకుంటా జానీ. టైం కి పనులు అయితే లేవని కొంచెం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాం మేము అందరము. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాల్సిందే. ఆల్మోస్ట్ ఇప్పుడు 10 అవుతుంది టైం. ఇంకొక 3 hours లో స్టార్ట్ కావాలి. అట్లీస్ట్ అదైనా కావాలి. ఇల్లు అన్నప్పుడు పనులు కొంచెం అటు ఇటు అవుతుంటాయి, మనమే ఓపికతో ఉండాలి అన్నది ఒక్కటి నేర్చుకున్నా కాబట్టి ఏదైనా సరే అనుకుంటా మేనేజ్ చేస్తున్నాము. జానీ నడిపేసింది. జానీ థర్డ్ గేర్ కి రావాలని చెప్పిందా లేదా జానీ? అక్క ఇంకా 20లోనే ఉన్నాక. సరే, లెక్క పెట్టుకుంటుంది మా జానీ. పో జానీ, జర స్పీడ్ గా. జానీ అటు ఇటు కాకుండా సెంటర్ లో నడపక జానీ, అట్లీస్ట్ కార్నర్ లో నడుపు. ఇట్స్ ఓకే జానీ, నేను నడుపుతా. మెల్లగా బ్రేక్ మెల్లగా. వెరీ గుడ్ అమ్మా. వీఆర్ గోయింగ్ బ్యాక్ టు హోమ్. జానీ ఒక 2 hours నడిపి చాలా కష్టపడిపోయింది. సెకండ్ అండ్ థర్డ్ గేర్ లో కొంచెం కన్ఫ్యూజన్ అయ్యింది, బట్ పర్లేదు. మేము ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము. ఇంక ఈ రోజు చాలా పనులు ఉన్నాయి కదా, అవి చేసుకోవాలి. బేసిక్ గా కాస్త రెస్ట్ తీసుకుంటాము. మళ్ళా రేపు వేరే పనులు. రోజు పని వీఆర్ టైర్డ్. సో
సీ యు గైస్. ఇంటికి రీచ్ అయిన తర్వాత అన్ని చేస్తున్నాం కానీ ఇంటికి పోతలేం మేము. చాలా రోజులైంది ఇట్లా ముగ్గురం బయటకు వచ్చి. మొహాలు చూడండి, పొద్దున స్టార్ట్ అయినాము, ఇప్పటికి ఇంకా పని కానే లేదు, అలానే ఉంది బోర్ పని. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో ఫర్ వన్ లాస్ట్ టైం ఈ ల్యాండ్ని ఓపెన్గా చూడబోతున్నాము. దీని తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వబోతుంది. ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అండ్ హోప్ఫుల్లీ ఈరోజు ఈ పని అయిపోవాలి. మేము ఏదైనా అనుకుంటే అది చేయాల్సిందే, రాత్రైనా పగలైనా. మార్నింగ్ నుంచి ఇటు అటు తిరుగుతున్నాము, ఈ పని ఆ పని. ఏంటంటే వచ్చిన పనికి చేసుకొని ఇంటికి పోవాలి అని మళ్ళీ ఇంటికి పోలేదు. మధ్యలో బాబాయ్ని పలకరించి పిన్నిని పలకరించి తిని అక్కడనే మళ్ళీ ఇక్కడికి వచ్చినాము. ప్రస్తుతానికి 3:30 అవుతుంది. సో లెట్స్ సీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది వర్క్. మొత్తం నేను క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను నా బెస్ట్. ఎగ్జాక్ట్గా స్టోన్ దగ్గర ఏమంటున్నావు? ఈ స్టోన్ నుంచి ఇటైనా ఈ స్టోన్ దగ్గర స్టోన్ దగ్గర వేయాలా? ఓకే డన్. నిన్న సండే పని కాలేదు, ఈరోజు మండే, ఈరోజు మార్నింగ్ నుంచి ట్రై చేస్తున్నాము. సో బేసిక్గా ఎంతమందికి కాంటాక్ట్ అయినా తిరిగి వాళ్ళ దగ్గరికే వస్తుంది పాయింట్. నా ఫ్రెండ్ కూడా వస్తున్నాడు. ఎవరైతే బోర్ వేసే వాళ్ళు ఉన్నారో 10 minutesలో వస్తా అన్నాడు. సో లెట్స్ సీ. బట్ డెఫినెట్గా ఇల్లంటే ఈజీ టాస్క్ అస్సలకి కాదు. స్పెషల్గా మనది మనం చేసుకుందామంటే ఇంకా డిఫికల్ట్ అవుతుంది. ఎవరికైనా బిల్డర్కి ఇచ్చేసినాం అనుకో, దట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్. బట్ దెన్ కలిసి చేసుకుందాము అన్న కాన్సెప్ట్లో డెఫినెట్గా ఇట్లా అవుతాయి. అండ్ నా కోపానికి, నా తొందరదనానికి చాలా కామ్గా ఉండాలి. ఎనీవేస్ హోప్ఫుల్లీ ఈ రోజైనా పని కావాలి. నిన్న పని అయినాకనే ఇంటికి పోదాము అని డిసైడ్ అయ్యిండే నేను, జానీ, శ్రీజు. బట్ అవ్వలేదు. ఇంటికి పోయే వరకు ఎంత టయర్డ్ అయిపోయిండే అంటే పండుకుంటే కూడా నిద్ర పట్టట్లేదు, అంత ఒళ్ళు నొప్పులు వస్తుంది. నేను కూడా దారిలోనే ఉన్నా, నేను కూడా ఈడికి వచ్చి చూసే రాలే. ఇది ఈ 2 తీయాలా కాదు. అనే స్టార్ట్ అయ్యింది. ఒక కొబ్బరికాయ కొట్టి మంచి మొక్కుకొని స్టార్ట్ చేసేస్తే పని స్టార్ట్ అవుతుంది ఫైనల్గా. ఎన్ని రోజుల కళ ఫైనల్గా స్టార్ట్ అయింది. వీఆర్ సో హ్యాపీ. ఎంత హ్యాపీ అంటే మీకు తెలియదు. జస్ట్ ఇది చూసే ఎంత మురిసిపోతున్నామో లోపల. అమ్మ అయితే అక్కడి నుంచి జరగట్లేదు, కూర్చొని చూస్తూనే ఉంది. నిన్న ట్రై చేసినా అస్సలకి కాలేదు పని. ఈరోజు అమ్మ వచ్చి కొబ్బరికాయ కొట్టిన తర్వాత పని స్టార్ట్ అయ్యింది. ఒక్కొక్క పనికంట ఒక టైం అండ్ ఒకవేళ చేత్తోనే కావాలని రాసి ఉంటుందంట, అప్పటి వరకు ఆ పని కాదు. సో మా అమ్మ చేయి మాకు బాగా కలిసి వస్తుంది. 60 feetకే వాటర్ వచ్చినాయి. అంతకన్నా హ్యాపీనెస్ ఇంకేముంటుంది చెప్పండి. అమ్మ వెళ్ళిపోయింది ఇంటికి, నేను ఒక్కదాన్నే ఉండిపోయినా. నాతో పాటు నా ఫ్రెండ్ కూడా ఉన్నాడు. సో ఇద్దరం కలిసి ఉన్నాం. దోమలు పిచ్చ కరుస్తున్నాయి. బోర్ పని కూడా అయిపోయింది. కౌంటింగ్ కోసం పిలిచిండే. దిస్ ఇస్ ఆల్ న్యూ ఫర్ మీ, బట్ సూరజ్కి కాదు. సో హీస్ హెల్పింగ్ మీ అవుట్. అండ్ ఇంటికి బయలుదేరే ముందు కార్ ఖరాబ్ అయిపోయింది. వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి దే ఆర్ హెల్పింగ్ మీ అవుట్. లేదంటే
ఐ జస్ట్ రీచ్డ్ హోమ్ ఫైనల్గా. ఈరోజు ఇంటికి వస్తా అని కూడా అనుకోలేదు, బట్ ఫైనల్గా అయితే రీచ్ అయిపోయినాం బికాస్ సూరజ్ ఉన్నాడు కాబట్టి అండ్ మిగతా అక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ హెల్ప్ చేసినారు కాబట్టి. అండ్ టైం చూస్తే 1 గానికి వస్తుంది. శ్రీజూస్ దేర్, మామ్, అమ్మమ్మ కిందికి వచ్చిర్రు. నాకు కొంచెం భయం అవుతుండే. అయిపోయింది, ఓపిక కూడా లేదు మాట్లాడనీకే. సక్సెస్ఫుల్గా పని అయిపోయింది. ఒక రోజు డిలే అయినా కూడా completely satisfied. So see you guys in the next vlog. Till then, bye bye.